సార్? ఎస్ సార్, వచ్చింది సార్. ఏంటమ్మా? ఫుల్ మెటీరియల్ వచ్చింది సార్. అదే ఫుల్ మెటీరియల్ వచ్చిందా? ఎస్ సార్. సాఫ్ట్ కాపీ ఎవరు రాలేదన్నా? రోహిత్ నీకు రాలేదమ్మా? లేదు సార్, ఆ అబ్బాయి అందరికి పంపించాడు సార్ వాట్సాప్లో. నాకు విజయ్ పంపించాడు సార్. నాకు ఒకసారి ఫార్వర్డ్ చేయండి అది వాట్సాప్లో. ఫుల్ మెటీరియల్ 100 మార్క్స్ మెటీరియల్ వచ్చిందా? ఎస్ సార్, 338 పేజెస్ వచ్చింది సార్. ఎంతమ్మా? 338 పేజెస్. సరే, అయితే ఫుల్ మెటీరియల్ ఒకసారి ఇక్కడ ఇక్కడ జూమ్ లో అప్లోడ్ చేయండి. నేను డౌన్లోడ్ చేసుకొని చెప్తాను. ఎందుకంటే నా దగ్గర మల్టిపుల్ ఫైల్స్ ఉన్నాయి, మీ దగ్గర ఏ ఫైల్ ఉందో నాకు తెలీదు. జస్ట్ అవుతుంది. జస్ట్ ఇక్కడ జూమ్ లో అప్లోడ్ చేయండి, నేను డౌన్లోడ్ చేసి చెప్తాను మీకు మీ దగ్గర ఏ కంటెంట్ ఉన్నది. అమ్మా చేస్తున్నావా? అమ్మా ఇక్కడ కదమ్మా ఉంది, మనం ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్స్ లో కదా. స్క్రీన్ కనిపిస్తుందా? హలో 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 రైట్. సో ఈ పాయింట్స్ లో కదా మనం డిస్కస్ చేసింది ఎంట్రెన్స్మెంట్ ప్రొవిజన్స్. సో ఎంట్రెన్స్మెంట్ అంటే మనం ఏం డిస్కస్ చేసాం? ప్రొటెక్టింగ్. ఎంట్రెన్స్మెంట్ అంటే ఏంటి? ప్రొటెక్టింగ్. హౌ వీఆర్ ప్రొటెక్టింగ్? బై ప్రిస్క్రైబింగ్ ఏ స్ట్రిక్టర్ ప్రొసీజర్. By prescribing a stricter procedure. Okay, right. So when you can insert these protection measures at the time of at the time of incorporation or any time thereafter. How to insert these provisions? Public company special resolution, private company unanimous resolution. Okay, so entrenchment provisions ante మనం డిస్కస్ చేసామన్నా. నెక్స్ట్ ఈ సి పాయింట్స్ అండి. రిలేషన్షిప్ బిట్వీన్ మోడల్ ఆర్టికల్. విజయ్ వింటున్నావా? హ్యాండ్స్ రైజ్ చేయి ఒకసారి. విజయ్, గిరిధర్ గిరిధర్ ఒకసారి హ్యాండ్స్ రైజ్.
సార్ Hello. Okay. రైట్. సో ఎంట్రెన్స్మెంట్ ప్రాసెస్ మనం డిస్కస్ చేసింది. నెక్స్ట్ ఇది చూడండి, మోడల్ ఆర్టికల్స్ కి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కి, మోడల్ ఆర్టికల్స్ కి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కి ఈ కాన్సెప్ట్ చూడండి. ఇదేం లేదు, వెరీ సింపుల్ కాన్సెప్ట్. ఐ ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. సో ఇక్కడ రెండు పాయింట్స్ ఉంటాయి. సో ఫస్ట్ ఏంటంటే రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్. రిజిస్టర్డ్ ఏఓఏ అంటే రిజిస్టర్డ్ ఏఓఏ మీన్స్ AOA framed by the company, AOA prepared by the company on its own, prepared by the company and registered with ROC. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ మోడల్ ఆర్టికల్స్ of association. Model articles means template articles or for sample articles of association, given in the Companies Act 2013, given in the Companies Act 2013. Companies Act లో ఇచ్చిన మోడల్ ఆర్టికల్స్ అవి. ఓకే, కంపెనీస్ యాక్ట్ లో ఇచ్చిన మోడల్ ఆర్టికల్స్. ఓకే, ఇవి రిజిస్టర్ ఆర్టికల్స్ అంటే ఏంటి, మోడల్ ఆర్టికల్స్ అంటే ఏంటి. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇన్ కేస్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అండ్ మోడల్ ఆర్టికల్స్. ఓకే, రైట్. సో ఇక్కడ పాయింట్ అంటే రెండు పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ. ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఆర్ సైలెంట్ on any particular matter. Okay, on any particular matter. Example using common seal. Okay, or issue of preferences, etc. If registered articles of association are silent on any particular matter, using common seal or issue of preferences, etc., then with respect to that matter, model articles of association is applicable. అది ఓకే. రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ సైలెంట్ గా ఉంటే మోడల్ ఆర్టికల్స్ అప్లై ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రిఫరెన్స్ షేర్స్ అనుకోమా. ప్రిఫరెన్స్ షేర్స్ మనం ఓన్ గా ప్రిపేర్ చేసిన ఆర్టికల్స్ లో ఏమీ రాసుకోలేదు. ప్రిఫరెన్స్ షేర్స్ ఇవ్వచ్చా ఇవ్వకూడదా ఏం రాసుకోలేదు. కానీ కంపెనీస్ యాక్ట్ లో ఇచ్చిన మోడల్ ఆర్టికల్స్ లో ఉన్నాయి, ఏ కంపెనీ కెన్ ఇష్యూ ప్రిఫరెన్స్ షేర్స్ అని. సో కాబట్టి ఇప్పుడు మన ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ లో ఏం లేదు, సైలెంట్ గా ఉంది కాబట్టి మోడల్ ఆర్టికల్స్ వాడుకుంటాం. అప్పుడు ప్రిఫరెన్స్ షేర్స్ ఇష్యూ చేయొచ్చు. అది ఏం అర్థమైందా? ఎస్ఆర్ నో? హలో, రైట్. విజయ్ సార్ అర్థమైందా విజయ్? ఎస్ సార్. అది సో దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్ అదే మా కాన్ఫ్లిక్ట్ ఉంది అనుకోండి. ఇఫ్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్ of association is conflicting with model articles of association on any particular matter, then model articles of then registered articles of association shall be applicable. Then registered articles of association shall apply. Okay, adi. So that then registered articles of association shall apply. అంటే ఇక్కడ పాయింట్ ఏంటి అంటే చూడండి ఒక పాయింట్ ఇక్కడ. సో ఫర్ ఎగ్జాంపుల్ మోడల్ ఆర్టికల్స్ సేస్ interest on calls in arrears shall be 10%. Registered articles of association says interest on calls in arrears is 5%. Then 5% is applicable. In such a case 5% shall apply.
ఏం అర్థమైంది? రెండు పాయింట్స్ డిఫరెన్స్ అర్థమైంది కదా, అది ఓకే. సో రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కి మోడల్ ఆర్టికల్స్ కి కాన్ఫ్లిక్ట్ ఉంటే ఏది ఫాలో అవ్వాలి? సైలెంట్ ఉంది అనుకోండి, మనం ఓన్ గా ఫ్రేమ్ చేసుకున్న ఆర్టికల్స్ సైలెంట్ గా ఉంటే యాక్ట్ లో ఇచ్చింది వాడతాం. ఓకే, దానికి మనం ప్రిపేర్ చేసిన దానికి యాక్ట్ లో దానికి కాన్ఫ్లిక్ట్ ఉంటే మనం ప్రిపేర్ చేసిందే ఫాలో అవుతాం. ఓకే, దట్ ఈస్ ద పాయింట్, రైట్. నెక్స్ట్, సో ఓకే, దీస్ ఆర్ ద పాయింట్స్. ఇది పైన ఉన్న పారాగ్రాఫ్ కి మీనింగ్. ఇక్కడ ఏదైతే మనం మీనింగ్ డిస్కస్ చేసామో ఇది రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కి మోడల్ ఆర్టికల్స్ కి ఉన్న డిఫరెన్స్. ఓకే, రైట్. నెక్స్ట్ అండి, మీరు ఒకసారి చెక్ చేసుకోండి, మీకు పంపించిన మెటీరియల్ లో కూడా ఇవే ఉంటాయి మోస్ట్ ప్రాబ్లీ. హలో, రైట్. ఎస్ సార్. నెక్స్ట్ ఇది చూడమ్మా, ఇది కూడా ఇంపార్టెంట్ పాయింట్. ఈ కన్స్ట్రక్టివ్ నోటీసు, ఇండోర్ మేనేజ్మెంట్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. కన్స్ట్రక్టివ్ నోటీసు, ఇండోర్ మేనేజ్మెంట్, ఈ రెండు కూడా ఇంపార్టెంట్. ఓకే, రైట్. నెక్స్ట్, కన్స్ట్రక్టివ్ నోటీస్ అంటే ఏంటంటే, కన్స్ట్రక్టివ్ అంటే డీమ్డ్ అని అర్థం, నోటీస్ అంటే అక్కడ ఇంటిమేషన్ అర్థం. అంటే ఇంటిమేట్ చేయకుండానే ఇంటిమేట్ చేసినట్టుగా ట్రీట్ చేయాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. ఇక్కడ కన్స్ట్రక్టివ్ అంటే ఏంటి? డీమ్డ్ అని అర్థం. నోటీస్ అంటే ఏంటి? ఇంటిమేషన్ అని. కన్స్ట్రక్టివ్ అంటే డీమ్డ్ అని, నోటీస్ అంటే ఇంటిమేషన్ అని. సో దేర్ఫోర్ కన్స్ట్రక్టివ్ నోటీస్ మీన్స్ డీమ్డ్ ఇంటిమేషన్ ఆర్ అజ్యూమ్డ్ ఇంటిమేషన్. ఓకే, ఓకే, డీమ్డ్ ఇంటిమేషన్ అంటే ఇక్కడ దాని అర్థం ఏంటంటే, హియర్ దట్ means if a company files any document with ROC, it implies that it is treated as if it is treated as it is deemed to be, it is treated as if the company has given intimation of such documents to any person who dealt with the company, who is dealing with the company. అర్థమైనమ్మా? కంపెనీ ఆర్ఓసికి ఏదైనా డాక్యుమెంట్ ఫైల్ చేస్తే అది ఎవరైతే కంపెనీతో డీల్ చేస్తున్నారో వాళ్ళకి ఫైల్ చేసినట్టు అనమాట. అర్థమైందా? వాళ్ళకి ఇచ్చినట్టుగానే ట్రీట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ if the company files an MOA, if the company files a memorandum of association with the ROC, and a supplier enters a contract, and a supplier enters into a contract with the company, then the court assumes that the company has given the memorandum of association to the supplier, and supplier is aware of the contents of MOA, aware of the provisions of MOA. ఓకే, అర్థమైందమ్మా? ఇక్కడ సప్లయర్ కి ప్రొవిజన్ గురించి తెలుసు, అదేంటి? అజ్యూమ్స్, దాన్నే డీమ్డ్ అన్నాం. అంటే కంపెనీ has not given MOA to the supplier. Okay, company has not given MOA to the supplier. Company has not directly given MOA to the supplier. Company has not given MOA directly to the supplier. Company has just filed with ROC. But we have to assume that company has given MOA to the supplier also. అది అర్థమైందా? సో అంటే ఇక్కడ అజంప్షన్, దాన్నే కన్స్ట్రక్టివ్ అంటే అజంప్షన్ అంటున్నాం. అజంప్షన్ గివెన్ అంటే ఇచ్చారు అని అజంప్షన్ తీసుకుంటాం, ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగానే అజంప్షన్ తీసుకుంటాం. డీమ్డ్ ఇంటిమేషన్ అంటే గివెన్, అది. సో ఇవ్వకపోయినా ఇచ్చినట్టుగానే ట్రీట్ చేస్తున్నాం అనమాట. అది అంటే దాని అర్థం ఏంటంటే, కంపెనీ సంబంధించిన డాక్యుమెంట్స్ కంపెనీ ప్రతి ఒక్కరికి పేరున ఇవ్వరు, ఆర్ఓసికి ఫైల్ చేస్తారు. ఎవరైతే కంపెనీతో డీల్ చేస్తున్నారో అది వాళ్ళ రెస్పాన్సిబిలిటీ.
ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి కంపెనీకి సంబంధించిన డాక్యుమెంట్స్ చదువుకొని ఈ కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వచ్చా ఎంటర్ అవ్వకూడదా అని డిసైడ్ చేసుకోవాల్సిన ఆబ్లిగేషన్ ఎవరికి ఉందంటే అటుపక్క వాళ్ళకు, కంపెనీ కాదు. అర్థమైందా? కంపెనీ డస్ నాట్ హ్యావ్ ఎనీ ఆబ్లిగేషన్ టు గివ్ డాక్యుమెంట్ ఎనీ పర్సన్. ఇట్ సింప్లిఫైస్ ద డాక్యుమెంట్స్ విత్ ద ఆర్ఓసి. It is the duty of the person dealing with the company to file the documents with the it is the duty of the person dealing with the company to read the documents on the ROC website. ఏం అర్థమైందా? కంపెనీ ప్రతి ఒక్కరికి పేరు పేరున డాక్యుమెంట్స్ ఇవ్వరు. కంపెనీ ప్రతి ఒక్కరికి పేరు పేరున డాక్యుమెంట్స్ ఇవ్వరు. జస్ట్ ఆర్ఓసికి ఫైల్ చేస్తారు అంతే. ఆర్ఓసి అవి తీసుకెళ్లి పబ్లిక్ ఇస్తారు. పబ్లిక్ ఆర్ఓసి దగ్గరికి వెళ్ళి చదువుకోవాలి. అప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళకి ఇచ్చినట్టుగానే ట్రీట్ చేస్తారు. ఓకే, అది. నెక్స్ట్ విజయ్, నువ్వు నాకు కొన్ని టాపిక్స్ పెట్టావు కదా, డెలిటెడ్ టాపిక్స్ అని. ఎస్ సార్. అది నీకు ఐసీఏ వాళ్ళు నీకు మెయిల్ చేశారా? ఈ డాక్యుమెంట్స్ డిలీట్ ఈ డాక్యుమెంట్స్ రిమూవ్ ఈ టాపిక్స్ డిలీట్ చేశారండి? లేదు సార్, నేను ఇన్స్టాగ్రామ్ లో బ్రౌజ్ చేస్తున్నాడు, ఎప్పుడో మధ్యలో చూసాను సార్. ఐసీఏ అఫీషియల్ అని ఒక పేజ్ ఫాలో అవుతుంటే వాళ్ళు పెట్టారు సార్. అంటే అక్కడ పాయింట్ ఏంటంటే ఐసీఏ వాళ్ళు మనకి ఎవరికి ఇవ్వలేదు డాక్యుమెంట్స్, వెబ్సైట్ లో అప్లోడ్ చేస్తారు. ఇప్పుడు సిలబస్ ఏదైనా కొత్త అమెండ్మెంట్స్ వచ్చాయి అనుకోండి, వాళ్ళు వెబ్సైట్ లో పెడతారు. ఇలా రోహిత్, విజయ్ అని పేరు పేరున వాళ్ళు వాట్సాప్ లోను మెయిల్ లోను పంపించారు కదా. మీరు ఇప్పుడు ఎగ్జామ్కి వెళ్ళి నాకు అది సిలబస్ లో ఉంది అని తెలియదని మనం ఆర్గ్యూ చేయకూడదు. ఐసీఐ ప్రతి ఒక్కరికి ఇవ్వకపోయినా సరే అందరికీ ఇచ్చినట్టుగానే ట్రీట్ చేస్తున్నారు. ఎందుకు? అది వెబ్సైట్ లో అప్లోడ్ చేశారు కాబట్టి. అలాగే కంపెనీ కూడా డాక్యుమెంట్స్ ప్రతి ఒక్కరికి ఇవ్వకపోయినా సరే అందరికీ ఇచ్చినట్టుగానే ట్రీట్ చేయాలి. వాటినే పబ్లిక్ డాక్యుమెంట్స్ అంటారు. ఏమో ఇప్పుడు అర్థమైందా ఎందుకు ఆ ఎగ్జాంపుల్ చెప్పాను? ఎస్ సార్, అర్థమైందా? హలో రోహిత్, అది. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్. సో కాబట్టి ఇక్కడ ప్రతి ఒక్కరికి పేరు పేరున కంపెనీ, ఇక్కడ కంపెనీ పేరు, కంపెనీ ప్లేస్ లో ఐసీఏ వారిని సబ్స్టిట్యూట్ చేసుకోండి, సప్లయర్ ప్లేస్ లో స్టూడెంట్ ని సబ్స్టిట్యూట్ చేసుకోండి. కంపెనీ ప్రతి ఒక్క సప్లయర్ కి ఎంఓఏ ఇవ్వలేదు, ఆ సప్లయరే వెబ్సైట్ ఆర్ఓసి వెబ్సైట్ వెళ్ళి చదువుకోవాలి. అలాగే ఐసీఏ వాళ్ళు ప్రతి ఒక్కరికి అమెండ్మెంట్స్ పేరు పేరున ఇవ్వరు, వాళ్ళు సింపుల్ గా ఐసీఏ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తారు. ఆ వెబ్సైట్ లో నుంచి అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. అది. కాబట్టి ఇక్కడ కూడా అంతే, కంపెనీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇవ్వరు, కంపెనీ ఆర్ఓసి వెబ్సైట్ లో ఫైల్ చేస్తే వాళ్ళు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఓకే, అది. సో అది ఎందుకు అంటే పబ్లిక్ డాక్యుమెంట్స్ సెక్షన్ 399 లో చెప్పారనమాట. సెక్షన్ 399 లో చెప్పారు. ఏం చెప్పారు సెక్షన్ 399 లో? ఆ కంపెనీ ఆర్ఓసి ఫైల్ చేసిన డాక్యుమెంట్స్ అన్ని పబ్లిక్ డాక్యుమెంట్స్, ఇన్స్పెక్షన్ బై ఎనీ పర్సన్, అవైలబుల్ ఫర్ ఇన్స్పెక్షన్ బై ఎనీ పర్సన్. ఇప్పుడు ఐసీఐ వెబ్సైట్ లో ఉన్న అమెండ్మెంట్స్ ఎవరు డౌన్లోడ్ చేసుకోవచ్చమ్మా? హలో, ఎవరైనా చేసుకోవచ్చు కదా సార్? ఎవరైనా చేసుకోవచ్చు కదా. ఇది కూడా అంతే, కంపెనీ ఆర్ఓసికి ఫైల్ చేసిన పబ్లిక్ డాక్యుమెంట్స్ ఎవరైనా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఒకటే డిఫరెన్స్ ఏంటంటే ఐసీఐ వెబ్సైట్ లో మనం ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుంటాం, ఆర్ఓసి వెబ్సైట్ అయితే 100 రూపాయలు కట్టాలి, కంపెనీకి 100 రూపాయలు కట్టాలి అంతే. అంతకుమించి ఏదో రెస్ట్ ఆఫ్ ఫ్రీ. ఓకే, రిమైనింగ్ అంతా కామన్ కాన్సెప్ట్స్. అది. సో సెక్షన్ 399 లో చెప్పారనమాట, కంపెనీ ఆర్ఓసికి ఫైల్ చేసిన ప్రతి డాక్యుమెంట్ పబ్లిక్ అవైలబుల్ లో ఉంటుంది, వాళ్ళు చదువుకోవచ్చు అని. పబ్లిక్ అవైలబుల్ లో ఉంటుంది, దే కెన్ రీడ్ దట్ వన్. అలా. నెక్స్ట్, సో కాబట్టి దీనివల్ల అడ్వాంటేజ్ ఎవరికంటే కంపెనీకి అడ్వాంటేజ్. కంపెనీకి ఏంటి అడ్వాంటేజ్ అంటే కంపెనీ ప్రతి ఒక్కరికి ఎంఓఏ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరైనా కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యి కంపెనీ మాకు ఎంఓఏ ఇవ్వలేదని ఆర్గ్యూ చేయకూడదు. అర్థమైందా? ఎస్ఆర్ నో అంటే అది కంపెనీకి బెనిఫిట్ అనమాట. కంపెనీకి బర్డెన్ ఉండదు, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఇవ్వాల్సిన బర్డెన్ ఉండదు కంపెనీకి. జస్ట్ ఆర్ఓసికి ఫైల్ చేస్తారు. ప్లస్ ఏదైనా ఎంఓఏలో లేని కాంట్రాక్ట్ ఎంటర్ అవుతే అప్పుడు సప్లయర్ కంపెనీని ఫోర్స్ చేయకూడదు. నువ్వు నాకు ఎంఓఏ ఇవ్వలేదు కదా, నాకు ఎలా తెలుస్తుంది అది ఎంఓఏలో లేదు అని చెప్పి ఆ సప్లయర్ ఆర్గ్యూ చేయకూడదు. అది. అంటే డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అనేది కంపెనీని ప్రొటెక్ట్ చేస్తుంది. డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అనేది కంపెనీని ప్రొటెక్ట్ చేస్తుంది. అది. దట్ ఈస్ ద పాయింట్. ఎలా ప్రొటెక్ట్ చేస్తుంది అంటే పర్సన్ డీలింగ్ విత్ ద కంపెనీ కెనాట్ ఎన్ఫోర్స్ ఎ కాంట్రాక్ట్ అగైన్స్ట్ ద కంపెనీ. అంటే ఎవరైతే కంపెనీతో డీల్ చేస్తున్నారో వాళ్ళు కంపెనీకి ఎగనెస్ట్ గా కేసు ఫైల్ చేయకూడదు. కంపెనీ మాకు ఎంఓఏ ఇవ్వలేదు కాబట్టి ఎంఓఏలో ఏముందో మాకు తెలియదు అని వాళ్ళు కేసు ఫైల్ చేయడానికి లేదనమాట. అలా కంపెనీ ప్రొటెక్ట్ అవుతుంది దీనివల్ల. ఓకే, సో దీనివల్ల ఎవరికి నష్టం అంటే కంపెనీతో డీల్ చేసిన వాళ్ళకే నష్టం. చూడండి, కాజ్ ఆఫ్ వర్రీ టు ద పర్సన్స్ డీలింగ్ విత్ ద కంపెనీ. అంటే దానివల్ల నష్టం ఎవరికి అంటే ఎవరైతే కంపెనీతో డీల్ చేస్తున్నారో వాళ్ళకే నష్టం. అది cause of worry dealing the persons dealing with the company. అది cause of worry to the persons dealing with the company. అది కంపెనీతో డీల్ చేసిన వాళ్ళకి అది. నెక్స్ట్, సో ఈ డాక్ట్రైన్ ఆఫ్ కన్సెప్ట్ నోటీస్ కి ఎక్సెప్షన్ ఇండోర్ మేనేజ్మెంట్. డాక్ట్రైన్ ఆఫ్ కన్సెప్ట్ నోటీస్ కి ఎక్సెప్షన్ ఇండోర్ మేనేజ్మెంట్. ఓకే,
డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ కి ఎక్సెప్షన్ ఇండోర్ మేనేజ్మెంట్. చూడండి ఇక్కడ పైన రాసాం కదా, లిమిటేషన్ అంటే ఎక్సెప్షన్ అని అర్థం. కన్స్ట్రక్టివ్ నోటీస్ కి ఎక్సెప్షన్ ఏంటంటే ఇండోర్ మేనేజ్మెంట్ కన్స్ట్రక్టివ్ నోటీస్ కి ఎక్సెప్షన్. ఇక్కడ ఇండోర్ మేనేజ్మెంట్ ఏంటంటే కంపెనీని కాదు అవుట్ సైడర్స్ తో ప్రొటెక్ట్ చేస్తారు. ఇండోర్ మేనేజ్మెంట్ కంపెనీని కాదు అవుట్ సైడర్స్ తో ప్రొటెక్ట్ చేస్తారు. అంటే ఇప్పటి వరకు మనం ఏం చెప్పామంటే కన్స్ట్రక్టివ్ నోటీస్ లో పర్సన్ డీలింగ్ విత్ ద కంపెనీ కెనాట్ ఆర్గ్యూ అన్నాం. ఇక్కడ కంపెనీ కెనాట్ ఆర్గ్యూ అంటున్నాం. అది ఆ రెండింటికి తేడా, కన్స్ట్రక్టివ్ నోటీస్ కి ఇండోర్ మేనేజ్మెంట్ కి. దట్ ఈస్ ద డిఫరెన్స్. ఓకే, so constructive notice says person dealing with the company. Person dealing with the company. Person dealing with the company. Person dealing with the company cannot argue that company has not given MOA and AOA to him. Company has not given MOA and AOA to him. Indoor management says company cannot argue that okay, internal procedures relating to entering a contract has not been complied with. అంటే కంపెనీ ఆర్గ్యూ చేయకూడదు అంటున్నాం. It works in favor of the company. And against the outsiders. Okay, it works in favor of the outsiders. In favor of outsiders and against the company. It works in favor of outsiders and against the company. అది చూడండి ఇక్కడ అకార్డింగ్ టు దిస్ డాక్ట్రైన్ పర్సన్స్ డీలింగ్ విత్ ద కంపెనీ నీడ్ నాట్ ఎంక్వైర్. అంటే ఎవరైతే కంపెనీతో డీల్ చేస్తున్నారో వాళ్ళు కంపెనీ ఇంటర్నల్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యారా లేదా, కంపెనీ బోర్డ్ అప్రూవల్ తీసుకున్నారా, షేర్ హోల్డర్స్ అప్రూవల్ తీసుకున్నారా, ఇలా ప్రతిదీ వాళ్ళు చెక్ చేయాల్సిన అవసరం లేదు. అర్థమైందా? నీడ్ నాట్ ఎంక్వైర్ ఇంటర్నల్ ప్రొసీజర్స్. అది అంటే కన్స్ట్రక్టివ్ నోటీస్ లో ఏం చెప్తున్నారంటే పర్సన్స్ అంటే అవుట్ సైడర్స్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. అరే మనం ఇప్పుడు కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాము, ఈ కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వాలంటే కంపెనీ బోర్డ్ అప్రూవల్ తీసుకోవాలి, ఆడిట్ కమిటీ అప్రూవల్ తీసుకోవాలి, షేర్హోల్డర్స్ అప్రూవల్ తీసుకోవాలి, ఎండి అప్రూవల్ తీసుకోవాలి. ఇన్ని అప్రూవల్స్ తీసుకున్నారా లేదా అని మీరు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. తీసుకొని ఉంటారని మీరు అజంప్షన్ తీసుకోవచ్చు. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. చూడండి, డీలింగ్ విత్ ద కంపెనీ ఆర్ నాట్ అవేర్ ఆఫ్ need not enquire, assume internal, assume complaint, need not enquire, assume complaint. ఏమా ఈ హైలైట్ చేసిన పాయింట్స్ అర్థమవుతే మీకు ఆ పారాగ్రాఫ్ మీనింగ్ అర్థమైపోయినట్టే. ఎవరైతే పర్సన్స్ డీల్ చేస్తున్నారో కంపెనీతో డీల్ చేస్తున్నారో ఆ పర్సన్స్ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. దేని గురించి ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు? ఒక కాంట్రాక్ట్ ఎంటర్ అవ్వడానికి కంపెనీ ఇంటర్నల్ ప్రొసీజర్స్ అన్ని ఫాలో అయ్యారా లేదా అని ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. ఫాలో అయి ఉంటారు అని అజంప్షన్ తీసుకోవచ్చు. అది ఇది పాయింట్, ఇది ప్రొవిజన్. ఎందుకు ఇలా పెట్టారు, ఎందుకు వాళ్ళు అజంప్షన్ తీసుకోవచ్చు, ఎందుకు వెరిఫై చేయాల్సిన అవసరం లేదంటే నాట్ ఎ మ్యాటర్ ఆఫ్ పబ్లిక్ నాలెడ్జ్. అంటే నాట్ నాలెడ్జ్ అంటే ఏంటంటే వాళ్ళకు తెలియదు కాబట్టి అజంప్షన్ తీసుకుంటున్నారు. ఇక్కడ వాళ్ళు ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు అంటున్నాం. ఎందుకు అంటే ఎంక్వైరీ చేసే పాసిబిలిటీ లేదు కాబట్టి చేయాల్సిన అవసరం లేదు అంటున్నాం. అది ఇంటర్నల్ ప్రొసీజర్స్ కంపెనీ ఎవరికి చెప్పదన్నమాట. బోర్డ్ అప్రూవల్, ఫర్ ఎగ్జాంపుల్ బోర్డ్ రెజల్యూషన్ అనుకోండి, కంపెనీ బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేస్తే అది ఆర్ఓసికి ఇస్తారు, కాదనట్లేదు. కంపెనీ బోర్డ్ రెజల్యూషన్ పాస్ చేస్తే అది ఆర్ఓసికి ఇస్తారు, కాదనట్లేదు. కానీ ఆ బోర్డ్ రెజల్యూషన్ పబ్లిక్ డాక్యుమెంట్ కాకపోతే అది తెలుసుకునే ఛాన్స్ పబ్లిక్ ఉండదు కాబట్టి వాళ్ళు అజంప్షన్ తీసుకుంటున్నారు. అది
అర్థమైందా? బోర్డ్ ఎంఓఏ ఏఓఏ ఆర్ఓసి ఫైల్ చేస్తే ఆర్ఓసి ఎవరు వెళ్ళాడినా ఇస్తారు. సో ఎంఓఏ ఏఓఏ తెలుసుకునే పాసిబిలిటీ ఉంది కాబట్టి అజంప్షన్ తీసుకోకూడదు అంటున్నాము. బోర్డ్ రిజల్యూషన్ తెలుసుకునే పాసిబిలిటీ లేదు కాబట్టి అజంప్షన్ తీసుకోకూడదు. ఏమర్థమైందా? రీజన్ రేషనల్ అంటే లాజిక్ అని అర్థం, లాజిక్ ఆర్ జస్టిఫికేషన్ అర్థం. ఈ పైన ఏదైతే 2 పారాగ్రాఫ్లు రాసామో దానికి జస్టిఫికేషన్ ఏంటి, ఎందుకు అలా ఉంది, లా అలా ఎందుకు ఉంది, లా అలా ఎందుకు డిజైన్ చేశారనేది ఈ పాయింట్, ఈ పారాగ్రాఫ్ బేసిస్ అంటే. ఏమంటే యు అండర్స్టాండ్? ఎస్ ఆర్ నో? అర్థమైందమ్మా? హలో, అది తెలుసుకునే పాసిబిలిటీ లేదు కాబట్టి కెన్ ఓన్లీ ప్రిజ్యూమ్. వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళ ప్రిజంప్షన్ లో ఉన్నారు, అంతే. వాళ్ళకు తెలియదు కాబట్టి వాళ్ళు ప్రిజంప్షన్ లో ఉన్నారు, రైట్? సో ఒకవేళ ఇది లేకపోతే ఇన్ ద ఆబ్సెన్స్ ఆఫ్ దిస్ డాక్ట్రైన్ అంటే ఏంటంటే ఇఫ్ దిస్ డాక్ట్రైన్ ఈస్ నాట్ దేర్ కంపెనీ కెన్ డినై ఇట్స్ లయబిలిటీ టు క్రెడిటార్స్. అంటే ఈ ఆప్షన్ డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ కనుక లేకపోతే కంపెనీ క్రెడిటార్స్ ని చీట్ చేయొచ్చు. గూడ్స్ కొంటారు కానీ ఆ గూడ్స్ కొనడానికి డైరెక్టర్స్ అప్రూవల్ లేదు, ఇన్వాలిడ్ అనేస్తారు, ఇవ్వరు, డబ్బులు ఇవ్వరు. అలా రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది, అలా క్రెడిటార్స్ ని మోసం చేసే ఛాన్స్ ఉంది. బ్యాంక్ లో లోన్ తీసుకుంటారు, ఆ బ్యాంక్ లోన్ తీసుకోవడానికి డైరెక్టర్స్ అప్రూవల్ ఇవ్వలేదు, లోన్ ఇన్వాలిడ్, మీరు కావాలంటే డైరెక్టర్స్ ని పట్టుకోండి అంటారు. ఎక్కడున్నారు డైరెక్టర్స్ పట్టుకోవడానికి? దట్ ఇస్ ద కాన్సెప్ట్. అదే దట్ మీన్స్ ఇఫ్ దిస్ డాక్ట్రైన్ ఈస్ నాట్ దేర్, if this doctrine of indoor management is not there, this doctrine of indoor management is not there, then company can deceive the creditors. అది క్రెడిటార్స్ ని మోసం చేయొచ్చు అనమాట కంపెనీ. అలా మోసం చేయకుండా ఉండడానికే ఈ కాన్సెప్ట్, అంటే క్రెడిటార్స్ ని మోసం చేయకుండా ఉండడానికే ఈ కాన్సెప్ట్. అది అర్థమైందా? ఎందుకు ఇలా పెట్టారంటే క్రెడిటార్స్ ని మోసం చేయకుండా ఉండడానికి. ఓకే, అది అది నెక్స్ట్. సో బేసిస్ ఫర్ డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఆర్ రేషనల్ ఫర్ డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్. ఓకే, అది నెక్స్ట్. ఎక్సెప్షన్స్ అండి, అంటే ఎప్పుడు డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అప్లికబుల్ కాదు అని. సో ఎక్సెప్షన్స్ అంటే ఏంటి? వెన్ ద డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఇస్ నాట్ అప్లికబుల్. అది ఎప్పుడు అప్లికబుల్ కాదు, అదే ఎప్పుడు అప్లికబుల్ కాదు. నాలెడ్జ్ ఆఫ్ ఇర్రెగ్యులారిటీ అంటే నార్మల్ గా కంపెనీ ఏదైనా ఇంటర్నల్ కంట్రోల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వకపోతే దానివల్ల క్రెడిటార్స్ కి ఏం నష్టం లేదు, లా క్రెడిటార్స్ ని ప్రొటెక్ట్ చేస్తారు. కానీ కంపెనీ ఇంటర్నల్ ప్రొసీజర్స్ ఫాలో అవ్వలేదు అని తెలిసి ఎవరైనా కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారనుకోండి, అప్పుడు లాలో ప్రొటెక్ట్ చేయలేదు. అది మీకు తెలియకుండా మీరు మోసపోతే లాలో ప్రొటెక్ట్ చేస్తారు, మీకు తెలిసి మీరు మోసపోతే లాలో ప్రొటెక్ట్ చేయరు. అది ఏమర్థమైందా? ఇక్కడ ఇర్రెగ్యులారిటీ అంటే ఏంటి? ఇంటర్నల్ ప్రొసీజర్ ఫాలో అవ్వకపోవడం ఇర్రెగ్యులారిటీ అంటే. ఆ ఇర్రెగ్యులారిటీ గురించి తెలియని వాళ్ళకు కంపెనీ ప్రొటెక్ట్ చేస్తుంది, ఆ ఇర్రెగ్యులారిటీ గురించి తెలిసిన వాళ్ళకు ప్రొటెక్షన్ చేయదు. కాబట్టి ఇండోర్ మేనేజ్మెంట్ అప్లికబుల్ కాదు. అది ఎవరైనా ఇర్రెగ్యులారిటీ గురించి తెలిసి కాంట్రాక్ట్ ఎంటర్ అవుతే వాళ్ళకు లాలో ప్రొటెక్షన్ ఉండదు. ఓకే, ఇఫ్ ఎనీ పర్సన్ deals with the company, knowingly that internal procedure has not been complied with, then the doctrine of indoor management cannot protect him. Cannot protect him. Okay, in other words, doctrine of indoor management is not applicable to such persons who are having knowledge of irregularity, who are aware of irregularity, lapse in the internal procedure, who are aware of lapse in the procedure. అర్థమైందా ఈ పాయింట్? తెలిసి కూడా అక్కడ తప్పు ఉంది అని, అక్కడ తేడా ఉంది అని తెలిసి కూడా ఎవరైనా కాంట్రాక్ట్ ఎంటర్ అవుతే ఇది అప్లికబుల్ కాదు. అది నెక్స్ట్. డౌట్ఫుల్ అంటే కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నప్పుడు ఎవరికైనా డౌట్ వచ్చింది అనుకోండి, ఆ డౌట్ వచ్చినప్పుడు ఎంక్వైరీ చేయాలి. ఎంక్వైరీ చేయకుండా కాంట్రాక్ట్ ఎంటర్ అవుతే ప్రాంప్ట్ ఎంక్వైరీ. సస్పీషియస్ సస్పీషియస్ అంటే నార్మల్ గా ఉన్నప్పుడైతే ఏమీ ఎంక్వైరీ చేయాల్సిన అవసరం లేదు. సర్కమ్స్టెన్సెస్ సస్పీషియస్ గా ఉన్నప్పుడైతే ఎంక్వైరీ చేయాలి, ప్రాంప్ట్ ఎంక్వైరీ.
సర్కమ్స్టెన్సెస్ సస్పిషియస్ గా ఉన్నప్పుడు ఎంక్వైరీ చేయాలి. ప్రాంప్ట్ ఎంక్వైరీ అంటే నెసెసరీ ఎంక్వైరీ. సో ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉండి కూడా ఎంక్వైరీ చేయకపోతే అప్పుడు డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అప్లికబుల్ కాదు. అది సర్కమ్స్టెన్సెస్ సస్పిషియస్ గా ఉన్నప్పుడు కాంట్రాక్ట్ అప్లికబుల్ కాదు. అది అంటే ఇప్పుడు ఒక పర్సన్ వచ్చి కంపెనీతో కాంట్రాక్ట్ ఎంటర్ అవుతున్నాడు. కంపెనీ అంటే ఆర్టిఫిషియల్ పర్సన్, కంపెనీ తరఫున డైరెక్టర్స్ కాంట్రాక్ట్ ఎంటర్ అవుతాడు. సో అలాంటప్పుడు ఒక పర్సన్ చూస్తే మనకు డౌట్ వస్తుంది, అసలు ఇతను కంపెనీ డైరెక్టరా కాదా, ఎందుకు ఇంత కంగారు పడుతున్నాడు, కంపెనీ విజిటింగ్ కార్డు అయితే తీసుకొచ్చాడు కానీ అతనికి ఏం మాట్లాడడం రావట్లేదు, ఏం లేదు, అతను చూస్తే ఒక ఇల్లిటరేట్ పర్సన్ లా ఉన్నాడు, మరి ఇతను డైరెక్టర్ ఎలా ఉంటాడు అనే సస్పిషన్ రావాలి మనకు. ఆ సస్పిషన్ రాకుండా మీరు అలాగే కాంట్రాక్ట్ ఎంటర్ అయ్యారనుకోండి, మీకు డౌట్ వచ్చింది, నార్మల్ గా ఉంటే ఓకే, కానీ మీకు అక్కడ డౌట్ వచ్చినా సరే మీరు ఎంక్వైరీ చేయకుండా మనమేమి ఎంక్వైరీ చేయాలి, మనకేం అవసరం లేదు, లా ఉంది, లా చూసుకుంటుంది అంటే, మీకు డౌట్ వచ్చినా సరే మీరు ఎంక్వైరీ చేయకపోతే, అంత రెక్లెస్ గా ఉంటే లాలో ప్రొటెక్ట్ చేయరు. అది కాబట్టి సర్కమ్స్టెన్సెస్ సస్పిషియస్ ఉంటే ఎంక్వైరీ చేయాలి, సర్కమ్స్టెన్సెస్ సస్పిషియస్ గా ఉంటే ఎంక్వైరీ చేయాలి. దట్ ఈస్ ద పాయింట్. ఏమర్థమైందా? నార్మల్ గా అయితే అవసరం లేదు, కానీ అక్కడ ఏదైనా తేడాగా అనిపిస్తే ఖచ్చితంగా ఎంక్వైరీ చేయాలి. ఓకే, ఎంక్వైరీ చేయకపోతే అప్పుడు మిమ్మల్ని ప్రొటెక్ట్ చేయాలి, మిమ్మల్ని లాలో ప్రొటెక్షన్ రాదు. ఓకే, అది నెక్స్ట్ ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ అంటే ఫోర్జరీ అనేది నల్లిటీ, అంటే లీగల్ గా వైడ్ హ్యాబ్ ఇష్యూ. ఫోర్జరీ అనేది లీగల్ గా వైడ్ హ్యాబ్ ఇష్యూ కాబట్టి ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కి డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అప్లికబుల్ కాదు. ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కి డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అనేది అప్లికబుల్ కాదు. ఫోర్జ్డ్ డాక్యుమెంట్స్ కి డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అనేది అప్లికబుల్ కాదు. అది సో ఇవి రెండు డిఫరెన్సెస్ అమ్మా, మీకు పైన రాసేసాను ఆల్రెడీ. డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అనేది ప్రొటెక్ట్స్ ఎ కంపెనీ, డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అనేది ప్రొటెక్ట్స్ అవుట్ సైడర్స్. అర్థమైందా? సో డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఎందుకు పెట్టారంటే కన్స్ట్రక్టివ్ నోటీస్ ని కంపెనీ అబ్యూస్ చేసుకోకుండా ఉండడానికి. ఇక్కడ ఇంకొక పాయింట్ ఇచ్చారు చూడండి, ఎందుకు డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ అంటే చూడండి, డాక్ట్రైన్ ఆఫ్ ఇండోర్ మేనేజ్మెంట్ ఇస్ ఎ సేఫ్ గార్డ్ అగైన్స్ ద పాసిబిలిటీ ఆఫ్ అబ్యూజింగ్ ద డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్. Doctrine of indoor management is a safeguard against the possibility of abusing the doctrine of constructive notice. Okay, అది అంటే డాక్ట్రైన్ ఆఫ్ కన్స్ట్రక్టివ్ నోటీస్ అన్నది కంపెనీ బెనిఫిట్ కోసం పెట్టిన ప్రొవిజన్. కంపెనీ వాళ్ళు దాన్ని అబ్యూస్ చేసుకోకుండా, దాన్ని వాడుకొని క్రెడిటార్స్ చీట్ చేయకుండా ఉండడానికి ఇండోర్ మేనేజ్మెంట్. అది కన్స్ట్రక్టివ్ నోటీస్ కంపెనీ బెనిఫిట్ కోసం పెట్టారు, దాన్ని వాడుకొని కంపెనీ చీట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికే ఇండోర్ మేనేజ్మెంట్. దాన్ని వాడుకొని కంపెనీ చీట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయడానికే ఇండోర్ మేనేజ్మెంట్ అన్నమాట. ఓకే, అది నెక్స్ట్ ఇది చూడండి, ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్ ప్రొవిజన్స్ ఎఫెక్టింగ్ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ద కంపెనీస్ యాక్ట్. ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే ఏంటంటే మోర్ ఇంపార్టెన్స్, కంపెనీస్ యాక్ట్ కి మోర్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మెమరాండం కి ఆర్టికల్స్ కి కంపెనీస్ యాక్ట్ కి మధ్య కాన్ఫ్లిక్ట్ వస్తే కంపెనీస్ యాక్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, కంపెనీస్ యాక్ట్ కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అంటే ఈ డాక్యుమెంట్స్ మెమరాండము, ఆర్టికల్స్, అగ్రిమెంట్ ఎంటర్డ్ బై ద కంపెనీ, బోర్డ్ రిజల్యూషన్, షేర్ హోల్డర్స్ రిజల్యూషన్, ఈ 5 డాక్యుమెంట్స్ ని ఒక సైడ్ పెట్టుకోవాలి, కంపెనీస్ యాక్ట్ ని ఒక సైడ్ పెట్టుకోవాలి. రెండిట్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే కంపెనీస్ యాక్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. రెండిట్లో దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే, అంటే ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యాక్టే ఫాలో అవ్వాలి, ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యాక్టే ఫాలో అవ్వాలి. ఓకే, అది ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు యాక్టే ఫాలో అవ్వాలి. ఇక్కడ ఈ 5 పెట్టుకోండి, మెమరాండం ఏంటంటే 5, వాట్ ఈస్ దోస్ 5? MOA, AOA, agreements, board resolution, directors resolution, shareholders resolution, directors resolution, shareholders resolution. Okay, directors resolution and shareholders resolution, directors resolution and shareholders resolution. నెక్స్ట్ తర్వాత డైరెక్టర్స్ రిజల్యూషన్ తర్వాత నెక్స్ట్ పాయింట్ ఏంటంటే వర్సెస్. ఇప్పుడు మీరు దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దీనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, సారీ కంపెనీస్ యాక్ట్ కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి.
దానికి కంపెనీస్ యాక్ట్ కి ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే మనం కంపెనీస్ యాక్ట్ 2013 కి ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అది ఈ 5 డాక్యుమెంట్స్ ఒక సైడ్ పెట్టుకోవాలి, కంపెనీస్ యాక్ట్ ఒక సైడ్ పెట్టుకోవాలి. దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలి, వెయిట్ ఎక్కువ దేనికి ఉంటుందంటే కంపెనీస్ యాక్ట్ 2013 కే వెయిట్ ఎక్కువ ఉంటుంది. అంటే ఈ 5 డాక్యుమెంట్స్ లో కంపెనీస్ యాక్ట్ తో ఎక్కడైనా కాన్ఫ్లిక్ట్ వస్తే మీరు ఈ డాక్యుమెంట్స్ ని మర్చిపోయి దీన్ని ఒకటే ఫాలో అవ్వాలి. ఈ డాక్యుమెంట్స్ ని మర్చిపోయి దీన్ని ఒకటే ఫాలో అవ్వాలి, కంపెనీస్ యాక్ట్ ని ఫాలో అవ్వాలి. ఓకే, అది నెక్స్ట్. సో కంపెనీస్ యాక్ట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇక్కడ చెప్తున్నాం. కంపెనీస్ యాక్ట్ కే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని ఇక్కడ చెప్తున్నాం. ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే ఫస్ట్ ప్రియారిటీ. ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే టాప్ ప్రియారిటీ. ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ అంటే ఫస్ట్ ప్రియారిటీ. అంటే అక్కడ ఉన్న డాక్యుమెంట్స్ కి కంపెనీస్ యాక్ట్ కి కాన్ఫ్లిక్ట్ వస్తే ఫస్ట్ ప్రియారిటీ కంపెనీస్ యాక్ట్ కే ఇవ్వాలి. ఫస్ట్ ప్రియారిటీ కంపెనీస్ యాక్ట్ కే ఇవ్వాలి. ఓకే, అది అలా ఇవ్వకపోతే కాన్ఫ్లిక్ట్ వస్తే వైడ్ అంటున్నాం. కాంట్రడక్టరీ వైడ్. కాంట్రడక్టరీ ఉంటే వైడ్ అవుతుంది. కాంట్రడక్టరీ ఉంటే వైడ్ అవుతుంది. కాంట్రడక్టరీ ఉంటే ఇట్ విల్ బి వైడ్. ఓకే, నెక్స్ట్. If the company has been incorporated by furnishing false or insufficient information, false or incorrect కాదు, insufficient information. ఇది ఆల్రెడీ మనం చూసాం. కంపెనీ ఇన్కార్పొరేషన్ అప్పుడు ఫేక్ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఎవరెవరు లైబుల్ అవుతారని ఆల్రెడీ ఇక్కడ చూసాం. ఇది అవసరం లేదు మనకు, ఆల్రెడీ అక్కడ వచ్చింది. ఎక్కడ వచ్చింది? ఇన్కార్పొరేషన్ క్వశ్చన్ లో వచ్చింది. చూడండి, ఇన్కార్పొరేషన్ క్వశ్చన్ లోనే వచ్చింటుంది ఆ పాయింట్. మళ్ళీ రిపీట్ అవుతుంది. కంపెనీ ఇన్కార్పొరేషన్ క్వశ్చన్ లోనే వచ్చింటుంది. ఒకవేళ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి ఇన్కార్పొరేట్ చేస్తే ఎవరు లైబుల్ అనేది ఇన్కార్పొరేషన్ చాప్టర్ లోనే వచ్చింది. యూ కెన్ జస్ట్ గో త్రూ దట్ ఇన్కార్పొరేషన్ చాప్టర్. ఏమో ఇది అర్థమైందా? ఇక్కడ కన్సిక్వెన్సెస్ ఆఫ్ ఫ్రాడులెంట్ ఇన్కార్పొరేషన్ అని. ఎవరైనా ఫ్రాడులెంట్ గా కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తే ఏంటి కన్సిక్వెన్సెస్ అనేది, ఎవరైనా ఫ్రాడులెంట్ గా కంపెనీ ఇన్కార్పొరేట్ చేస్తే వాట్ ఆర్ ద కన్సిక్వెన్సెస్ అనేది ఆ పాయింట్ అక్కడ ఉంది. ఓకే, అది నెక్స్ట్. ఓకే, అదొకటి, ఎవరైనా ఫ్రాడులెంట్ గా ఇన్కార్పొరేట్ చేస్తే. నెక్స్ట్ అండి, అంటే షేర్ హోల్డర్స్ ఎవరైనా కంపెనీని అడిగితే ఎనీ మెంబర్ ఆఫ్ ఎ కంపెనీ మే రిక్వెస్ట్ ద కంపెనీ టు సెండ్ హిమ్ మెమరాండమ్, ఆర్టికల్స్, అగ్రిమెంట్, రిజల్యూషన్ ఎక్సెట్రా. అంటే ఎవరు ఓన్లీ షేర్ హోల్డర్స్, మీరు నేను కాదు, ఏ షేర్ హోల్డర్ అయినా కంపెనీని వెళ్ళి అడగచ్చు. రిక్వెస్ట్ ద కంపెనీ, ఎవరు అడగచ్చు, ఎవరిని అడగచ్చు? మెంబర్స్ అడగచ్చు. ఎవరిని అడగచ్చు? కంపెనీని అడగచ్చు. ఓకే, ఏం అడగచ్చు వాళ్ళ ఇన్ఫర్మేషన్ అంటే వాట్ ఇన్ఫర్మేషన్ దే కెన్ ఆస్క్? ఎంఓఏ, ఏఓఏ, అగ్రిమెంట్స్, రిజల్యూషన్స్. అది కంపెనీ ఎప్పుడు ప్రొవైడ్ చేయాలి? వాళ్ళు రిక్వెస్ట్ చేసిన 7 days లోపు ఇవ్వాలి. ఒకవేళ ఇవ్వకపోతే పెనాల్టీ అప్లై అవుతుంది. అంతే, అర్థమైందా? మెంబర్స్ వచ్చి కంపెనీని అడిగితే, సార్ మేము షేర్ హోల్డర్స్ కదా, వాళ్ళే డబ్బులు పెట్టారు కంపెనీలో డబ్బులు పెట్టింది షేర్ హోల్డర్స్. వాళ్ళు వచ్చి అడిగారు అనుకోండి, సార్ మేము మెమరాండం చదవాలి, ఆర్టికల్స్ చదవాలి, అగ్రిమెంట్, రిజల్యూషన్ అని. అప్పుడు వాళ్ళు అడిగిన విత్ ఇన్ 7 days లో కంపెనీ ఇవ్వాలి. ఇవ్వకపోతే కంపెనీకి పెనాల్టీ ఉంటుంది. ఇవ్వకపోతే కంపెనీ విల్ గెట్ దిస్ పెనాల్టీ. If the company does not give the documents, company will pay the penalty. Okay, that is the point. Company will pay the penalty. Okay, సో ఇదొకటి కాపీస్ ఆఫ్ మెమరాండం. ఇందులో ఇప్పుడు మనం డిస్కస్ చేసిన దాంట్లో ఇవి బాగా చూసుకోండి అమ్మా. అల్ట్రా వైరస్, కన్స్ట్రక్టివ్ నోటీస్, ఇండోర్ మేనేజ్మెంట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్. అల్ట్రా వైరస్, కన్స్ట్రక్టివ్ నోటీస్, ఇండోర్ మేనేజ్మెంట్, మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్. సో ఇప్పుడు మనం ఈ మెమరాండం అండ్ ఆర్టికల్స్ లో కంటెంట్స్ మాత్రమే చూసాం. నేమ్ క్లాస్ ఎలా ఉండాలి, సిచ్యుయేషన్ క్లాస్ ఎలా ఉండాలి, ఆబ్జెక్ట్స్ క్లాస్ ఎలా ఉండాలి, అవన్నీ చూసాం. ఇప్పుడు ఆ ఒక్కొక్కటి ఎలా ఆల్టర్ చేయాలో చూస్తున్నాం. చూద్దాం. We have to look at how to alter those points. వాటిని ఎలా ఆల్టర్ చేయాలి, how to alter the memorandum. సార్ అది అప్లోడ్ చేసాం అనుకుంటా సార్, అబ్బాయి జూమ్ లో అప్లోడ్ చేశారు సార్. మేడం ఏ మెటీరియల్ అయితే పంపించారు చేశారు సార్, అబ్బాయి రోహిత్ చేశారు సార్. ఎక్కడుంది జూమ్ లో? ఉంది.
ఏంటి డౌన్లోడ్ అవ్వలేదా? ఇంకా అవ్వలేదా? ఓకే ఓకే ఓకే, నా దాంట్లో ఇంకా డౌన్లోడ్ అవ్వలేదు అది. ఓకే ఓకే, ఇక్కడ కనిపిస్తుంది. ఇంకా నువ్వు ఇంకా అప్లోడ్ అవుతుంది కదా 25 MB అంటే, ఇంకా ఇక్కడ చూపిస్తుంది కదా. అది నాకు డౌన్లోడ్ అవ్వడానికి ఇక్కడ అంతా, నాకు డౌన్లోడ్ అవ్వాలంటే టైం పడుతుంది. అది ఆ 25 MB ఫుల్ ఇంకా స్క్రోల్ అవుతుంది కదా, ఇంకా ఇది స్క్రోల్ అవుతుంది. ఇది ఫుల్ అయిపోతే అప్పుడు డౌన్లోడ్ అవుతుంది. అంటే ఆ మెటీరియల్ చెప్తే గినా మాకు అదే నేర్చుకుంటాం కాబట్టి కొంచెం కంటిన్యూస్లో. ఎందుకంటే మీ చేతిలో అది ఉంది కాబట్టి అదే టాపిక్స్ చెప్తే దెన్ విల్ బి కంఫర్టబుల్. మోస్ట్ ఆల్ అదే ఉంటుంది, కాకపోతే అప్పుడప్పుడు చేంజెస్ చేస్తుంటాం, ఏదన్నా చేంజెస్ వచ్చి ఉంటాయి. 85% కంటెంట్ అదే ఉంటుంది. అక్కడెక్కడ ఏదైనా కొత్తగా యాడ్ చేసినా లేకపోతే సెంటెన్స్ ఫార్మేషన్ సింప్లిఫై చేసినా ఉంటుంది. ఇదేమో మనం డిస్కస్ చేస్తుంది. ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది ఇది ఎంబోఏలో ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఉంది కదా. సో ఈ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ డిస్కస్ చేస్తాం. ఓకే, సో ఈ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంది కదా, ఈ ఓవర్ రైడింగ్ ఎఫెక్ట్ ని మనం డిస్కస్ చేసాం. ఇది పాయింట్ ఇప్పుడు దాకా డిస్కస్ చేసింది. ఓకే, ఇక్కడ ఈ బాక్స్ లో ఉన్న పాయింట్ చూడండి, ఈ బాక్స్ లో ఉన్న పాయింట్ చూడండి. అదేంటంటే ఇక్కడ పైన డిస్కస్ చేసిన దానికి ఎక్సెప్షన్, పైన డిస్కస్ చేసిన దానికి ఎక్సెప్షన్ అంటే ఏంటంటే, ఇక్కడ పైన ఏం డిస్కస్ చేసాము, హైలైట్ చేసిన ఏరియాస్ లో యాక్ట్ కి ఆర్టికల్స్ కి కాన్ఫ్లిక్ట్ వస్తే యాక్టే ఫాలో అవ్వాలి అని చెప్తాం. కానీ కొన్ని కేసెస్ లో, కొన్ని సెక్షన్స్ లో యాక్ట్ కి ఆర్టికల్స్ కి కాన్ఫ్లిక్ట్ వస్తే ఆర్టికల్స్ ఫాలో అవ్వాలి. అలాంటి సెక్షన్స్ కూడా ఉన్నాయి అని చెప్తున్నాడు అంతే. ఓకే, అలా కూడా కొన్ని సెక్షన్స్ ఉన్నాయి అని చెప్తున్నాడు. అది ఎక్సెప్షన్స్ అనమాట. అవి సిలబస్ అంతా వెతుక్కుంటే మనకు తెలుస్తాయి. అంటే ఈ జనరల్ రూల్ కి ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అన్నది జనరల్ రూల్, ఈ ఫస్ట్ పారాగ్రాఫ్ అనేది జనరల్ రూల్. ఆ జనరల్ రూల్ కి ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఏంటి ఆ జనరల్ రూల్? ఆర్టికల్స్ కి యాక్ట్ కి కాన్ఫ్లిక్ట్ వస్తే యాక్టే ఫాలో అవ్వాలనేది జనరల్ రూల్. ఆ జనరల్ రూల్ కి కొన్ని ఎక్సెప్షన్స్ ఉన్నాయి. ఓకే, ఆ జనరల్ రూల్ కి ఎక్సెప్షన్స్ కూడా ఉంటాయని చెప్తున్నాడు. నెక్స్ట్ ఇది చూడండి, మెమరాండం అండ్ ఆర్టికల్స్. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదమ్మా పైన. మెమరాండం అండ్ ఆర్టికల్స్ అందరూ ఫాలో అవ్వాలి, మెంబర్స్ కంపెనీ అందరూ ఫాలో అవ్వాలి. ఈ యాజ్ ఇఫ్ దే హ్యాడ్ బీన్ సైన్డ్ అని డిస్కస్ చేసి చెప్పాను కదా, గుర్తొస్తుందా? హలో, yes sir, deemed to be signed.
అండ్ డీమ్డ్ టు బి సైన్డ్ అని, సైన్ చేయకపోయినా సైన్ చేసినట్టే వస్తుంది. నెక్స్ట్ కంపెనీకి ఎవరైనా డబ్బులు ఇవ్వాల్సి ఉంటే వాళ్ళందరూ ఒకటి, మెంబర్స్ అయినా అవుట్ సైడర్స్ అయినా కంపెనీకి డబ్బులు ఇవ్వాల్సిన వాళ్ళందరినీ ఒకేలా ట్రీట్ చేస్తారు. అది ఈ పాయింట్. ఆల్ మనీ ఇస్ పేయబుల్ బై ఎనీ మెంబర్. ఓకే, అది ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, మెమరాండమ్ అండ్ ఆర్టికల్స్ సెక్షన్ 10 అనేది. నెక్స్ట్ చూడండి, ఆల్టరేషన్ ఆఫ్ నేమ్ క్లాస్ అంటే ఇంక ఇక్కడ నుంచి చేంజెస్ ఎలా చేయాల్సి వస్తుంది. నేమ్ క్లాస్ ఎలా చేంజ్ చేయాలి, రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్ ఎలా చేంజ్ చేయాలి, ఆబ్జెక్ట్స్ క్లాస్ ఎలా చేంజ్ చేయాలి. ఓకే, ఇంక ఇక్కడ ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఎలా చేంజ్ చేయాలి, ఆర్టికల్స్ ఆఫ్ అసోసియేషన్ ఎలా చేంజ్ చేయాలి అనేది వస్తుంది పాయింట్. ఓకే, ఈ పాయింట్ మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం, గుర్తెచ్చుకోండి. నేమ్ ఎలా ఉండకూడదు, మన కంపెనీ నేమ్ ఎలా ఉండకూడదు, ఐడెంటికల్ గా ఉండకూడదు, ఇదంతా డిస్కస్ చేసాను మనం ఆల్రెడీ. ఇంకా ఫస్ట్ చాప్టర్ లో డిస్కస్ చేశాను, అంటే మెమరాండమ్ లో ఆల్రెడీ డిస్కస్ చేశాను. నేమ్ క్లాస్ ఎలా ఉండకూడదు, ఐడెంటికల్ గా ఉండకూడదు. నెక్స్ట్ అర్థమైందా, ఎనీ చేంజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎ కంపెనీ షల్ బి సబ్జెక్ట్ టు ప్రొవిజన్స్ ఆఫ్ సెక్షన్ 4 సబ్ సెక్షన్ 2(3). అంటే నేమ్స్ ఐడెంటికల్ గా ఉండకూడదు. కొన్ని నేమ్స్ వాడినప్పుడు ఆర్ఓసి అప్రూవల్ తీసుకోవాలి, సరే సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి. ఏంటి, కొన్ని నేమ్స్ వాడినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తీసుకోవాలి, కొన్ని నేమ్స్ అయితే అసలు వాడకూడదు, ఐడెంటికల్ గా ఉండకూడదు. ఓకే, అది. నెక్స్ట్ ఈ పాయింట్ ఏంటంటే, విచ్ కంపెనీస్ ఆర్ నాట్ అలౌడ్ టు చేంజ్ హిస్ నేమ్, విచ్ కంపెనీస్ ఆర్ నాట్ అలౌడ్ టు చేంజ్ దేర్ నేమ్స్. ఏ కంపెనీస్ వాళ్ళ నేమ్ ని మార్చలేరు, నేమ్ మార్చకూడదు, కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. ఏ కంపెనీస్ మార్చకూడదు అంటే, ఎవరైతే ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఆర్ఓసి ఫైల్ చేయలేదు, నాట్ ఫైల్డ్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ అండ్ యాన్యువల్ రిటర్న్స్, ఆర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేశారు కానీ డిపాజిట్స్, డిబెంచర్స్, ఇంట్రెస్ట్ డిఫాల్ట్ చేశారు అనమాట. పబ్లిక్ నుంచి డిపాజిట్స్ యాక్సెప్ట్ చేశారు, కట్టలేదు, డిబెంచర్స్ ఇష్యూ చేసి డబ్బులు తెచ్చుకున్నారు, కట్టలేదు. సో అలాంటి డిఫాల్ట్స్ ఉన్నప్పుడు నేమ్ మార్చడానికి లేదు. ఓకే, అది. ఆ డిఫాల్ట్స్ రెక్టిఫై చేసుకున్న తర్వాత మళ్ళీ మార్చుకోవచ్చు. అంటే మీరు ఒకసారి డిఫాల్ట్ చేస్తే ఇంకా లైఫ్ లాంగ్ నేమ్ మార్చకూడదు అలా ఏం లేదు. ఆ డిఫాల్ట్ కంటిన్యూ అవుతున్న రోజులో మీరు నేమ్ మార్చకూడదు. డిఫాల్ట్ రెక్టిఫై చేసుకున్న తర్వాత మార్చుకోండి. లాస్ట్ ఇయర్ ఫైనాన్షియల్ స్టేట్మెంట్స్ ఫైల్ చేయలేదు, ఓకే. కరెంట్ ఇయర్ కూడా ఫైల్ చేయలేదు, ఓకే. 2 years కలిపి ఒకేసారి ఫైల్ చేయండి, రెక్టిఫికేషన్ అయిపోతుంది, దెన్ యూ కెన్ చేంజ్. అర్థమైందమ్మా, ఈ రిస్ట్రిక్షన్ అనేది టెంపరీ రిస్ట్రిక్షన్. ఆ డిఫాల్ట్ ఉన్నంత వరకే రిస్ట్రిక్షన్. ఆ డిఫాల్ట్ రెక్టిఫై చేసుకున్న తర్వాత మనం నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏమర్థమైందా? ఇక్కడ ఏం చెప్తున్నారు, నేను ఏదైతే హైలైట్ చేశానో అక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఆ 2 డిఫాల్ట్స్ ఉంటే నేమ్ చేంజ్ చేయకూడదు అని చెప్తున్నారు. కింద ఇక్కడ ఏం చెప్తున్నాము, ఆ డిఫాల్ట్స్ రెక్టిఫై చేసుకుంటే నేమ్ చేంజ్ చేయొచ్చు అని చెప్తున్నాం, అంతే. ఎస్ ఆర్ నో? రైట్. నెక్స్ట్ అప్రూవల్ తెచ్చుకోవాలి, స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేయాలి, ఆర్ఓసి అప్రూవల్ తెచ్చుకోవాలి, ఇవన్నీ కామన్ పాయింట్స్. స్పెషల్ ఇది ఒక పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి అమ్మా, ఏంటి అంటే సెక్షన్ 13 ఉంది మెమరాండం లో ఆర్డర్ చేయడానికి. ఈ సెక్షన్ 13 లో ఇప్పుడు మీరు నేమ్ క్లాస్ ఒకటే చూస్తున్నారు, దీని తర్వాత రిజిస్టర్డ్ ఆఫీస్ క్లాస్ వస్తుంది, తర్వాత ఆబ్జెక్ట్స్ క్లాస్ వస్తుంది. ఏ క్లాస్ ఆర్డర్ చేసినా స్పెషల్ రిజల్యూషన్. సెక్షన్ 13 మెమరాండం ఆర్డర్ చేసినప్పుడు రెండు సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయి. ఒకటి సెక్షన్ 13, ఒకటి 16, ఒకటి 61 ఒకటి. 13 అప్లికబుల్ అవుతే స్పెషల్ రిజల్యూషన్, 16, 61 అప్లికబుల్ అవుతే ఆర్డినరీ రిజల్యూషన్. కింద చూడండి 16 ఉంటుంది, సెక్షన్ 16 ఉంటుంది. ఈ సెక్షన్ 16 లో ఆర్డినరీ రిజల్యూషన్ ఉంటుంది. అది మీద 61 ఉంటుంది, షేర్ క్యాపిటల్ చాప్టర్, ఆల్టరేషన్ ఆఫ్ దిస్ క్యాపిటల్ క్లాస్, ఆల్టరేషన్ ఆఫ్ క్యాపిటల్ క్లాస్. ఇక్కడ చూడండి, మెమరాండం షెల్ ఏమో కనిపిస్తున్న స్క్రీన్ మీద, మెమరాండం షెల్ బి ఆల్టర్డ్ ఇన్ జనరల్ మీటింగ్ అని, అంతే. అంటే జనరల్ మీటింగ్ లో మెమరాండం ఆర్డర్ చేయాలి అని ఉంది. ఏం చెప్పకపోతే అది ఆర్డినరీ రిజల్యూషన్. స్పెసిఫిక్ గా చెప్తే స్పెషల్ రిజల్యూషన్, ఏం చెప్పకపోతే ఆర్డినరీ రిజల్యూషన్. ఓకే, అది. నెక్స్ట్ స్పెషల్ రిజల్యూషన్ అంటే ఏంటి, 75% అప్రూవల్ తీసుకోవాలి. స్పెషల్ రిజల్యూషన్ అంటే 75% అప్రూవల్ తీసుకోవాలి. ఆర్డినరీ రిజల్యూషన్ అంటే 50% కన్నా ఎక్కువ అప్రూవల్ తీసుకున్నా సరిపోతుంది, మోర్ దాన్ 50%. ఓకే, అది.
ఓకే, రెక్టిఫికేషన్ ఆఫ్ నేమ్, రెక్టిఫికేషన్ ఆఫ్ నేమ్ ఇప్పుడు పైది కదా. అది ఏమర్థమైందా? మెమరాండం ఆల్టర్ చేయడానికి 3 సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయమ్మా. సెక్షన్ 13 ఒకటి, 16 ఒకటి, 61 ఒకటి. 13 అప్లికబుల్ అయితే స్పెషల్ రిజల్యూషన్, అదేదైనా నేమ్ క్లాస్ అయినా, షిఫ్టింగ్ క్లాస్, రిజిస్టర్ ఆఫీస్ క్లాస్ అయినా, ఆబ్జెక్ట్స్ క్లాస్ అయినా, ఏ క్లాస్ అయినా, లైబిలిటీ క్లాస్ అయినా, ఏ క్లాస్ అయినా సెక్షన్ 13 అప్లికబుల్ అవుతే స్పెషల్ రిజల్యూషన్. 16, 61 అప్లికబుల్ అవుతే ఆర్డినరీ రిజల్యూషన్. ఓకే, అది స్పెషల్ రిజల్యూషన్ అంటే ఏంటి? 75% షెల్టర్స్ ఒప్పుకోవాలి. ఓకే, దట్ ఈస్ ద పాయింట్. నెక్స్ట్, నేమ్ చేంజ్ చేసినప్పుడు ఆర్ఓసి అప్రూవల్ అవసరం లేదు. అంటే ఇక్కడ నేమ్ ఎందుకు చేంజ్ చేస్తున్నాం అనేది రీజన్. అంటే పబ్లిక్ కంపెనీ నుంచి ప్రైవేట్ కంపెనీ కన్వర్ట్ అయినప్పుడు, లేదా ప్రైవేట్ కంపెనీ నుంచి పబ్లిక్ కంపెనీ కన్వర్ట్ అయినప్పుడు నేమ్ చేంజ్ చేస్తే అప్పుడు ఈ ఆర్ఓసి అప్రూవల్ అనేది అవసరం ఉండదు. అది మీద నేమ్ చేంజ్ అవడానికి డ్యూ టు కన్వర్షన్ ఆర్ అదర్ రీజన్స్. If the change of name is due to conversion of the companies, then ROC approval is not required. If change of name is due to any other reason, then ROC approval is required. అది ఏదైతే ఇక్కడ అప్రూవల్ తీసుకోవాలి అంటున్నామో ఆ అప్రూవల్ అవసరం లేదు. ఎప్పుడు? ఇఫ్ ద నేమ్ చేంజ్ ఈస్ డ్యూ టు కన్వర్షన్ ఆఫ్ కంపెనీస్. ప్రైవేట్ నుంచి పబ్లిక్ కి మార్చే ప్రాసెస్ లో నేమ్ చేంజ్ చేసినా, లేదా పబ్లిక్ నుంచి ప్రైవేట్ కి మార్చే ప్రాసెస్ లో నేమ్ చేంజ్ చేసినా అప్రూవల్ అవసరం లేదు. అదర్ రీజన్స్ లో అప్రూవల్ కావాలి. ఓకే, అది. సో కొత్త సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇస్తారు. ఈ పాయింట్ ఇంపార్టెంట్ అమ్మా. మీరు కొత్త నేమ్ ఎప్పటి నుంచి, ఇది ఇంతకుముందు కూడా చెప్పాను మీకు, ఏంటి ఆర్ఓసి సర్టిఫికేట్ ఇస్తేనే ఫైనల్. అప్పటి నుంచి మీరు చేయాలి ఏం చేయాలన్నా కూడా. సో కాబట్టి కొత్త నేమ్ ఎప్పటి నుంచి వాడుకోవచ్చు అంటే ఆర్ఓసి ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇచ్చినప్పటి నుంచి కొత్త నేమ్ యూజ్ చేసుకోవచ్చు. ఆర్ఓసి ఫ్రెష్ సర్టిఫికేట్ ఆఫ్ కొత్త సర్టిఫికేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత కొత్త నేమ్ వాడుకోవచ్చు. అప్పటిదాకా మీరు కొత్త నేమ్ వాడుకోవడానికి లేదు. అంటే మీరు స్పెషల్ రిజల్యూషన్ పాస్ చేసేసాము, షెల్డర్స్ ఒప్పుకున్నారు, ఇంకా కొత్త నేమ్ తోటి బిల్ బుక్స్ అన్ని ప్రింట్ చేయొచ్చా అంటే ద ఆన్సర్ ఇస్ నో. ఏం అర్థమవుతుందా? హలో. సో కాబట్టి చేంజ్ చేసాం, మనం షేర్ హోల్డర్స్ ఒప్పుకున్నారు సరిపోదు. ఆర్ఓసి స్పెషల్ కొత్తగా సర్టిఫికేట్ ఇస్తే అప్పుడు కొత్త సర్టిఫికేట్ వచ్చిన రోజు నుంచి మనం కొత్త నేమ్ వాడుకోవాలి. దట్ ఈస్ ద ఎఫెక్టివ్ డేట్. దట్ ఈస్ ద ఎఫెక్టివ్ డేట్ ఆఫ్ నేమ్ చేంజ్. ఓకే, అది. That's it, Amar. Rest of the things we'll discuss in tomorrow's class. Okay.